రామగిరిలో మండలంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు శుక్రవారం రామగిరి బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. నాగేపల్లి చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన అనంతరం బేగంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు కుమార్ యాదవ్ మాట్లాడుతూ నిత్యం ప్రజల కోసం పరితపించే కేటీఆర్ ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుని హైదరాబాద్ లోని నిరసన కార్యక్రమం చేపట్టిన ప్రజా బాంధవుడని కొనియాడారు. ఐటీ మినిస్టర్ గా విశేష సేవలు అందించిన కేటీఆర్ అనేక ఐటీ పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడని గుర్తు చేశారు. కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మళ్లీ మంత్రిగా నిరుద్యోగులకు అండగా ఉంటారని తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున రామగిరి మండలం బేగంపేట హాస్పిటల్లో మరి ఇక్కడ పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి కేటీఆర్ గారు ఈరోజు తన 50వ పుట్టినరోజు వేడుకలను కూడా మరి జరుపుకోకుండా ఏదైతే ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయిన దానికి నిరసనగా వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలకడానికి ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా మరి ఇక్కడ ఆ విద్యార్థుల ఉద్యమానికి మరి ఇక్కడ మద్దతు పలకనప్పటికీ ఇవాళ కేటీఆర్ గారు బృహత్తరమైన నిర్ణయం తీసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి వారు అక్కడ విద్యార్థుల కోసం తన బర్త్డేను కూడా సెలబ్రేషన్ చేసుకోలేదు. మేము కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం ఈ రోజున పండ్ల పంపిణీ చేసి ఆయన జన్మదినాన్ని సందర్భంగా అందరికి కూడా మరి ఆ పండ్ల పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాపురవేణ భాస్కర్, గద్దెల శంకర్, రాచకొండ లక్ష్మణ్, తుమ్మల అశోక్, విఐపి సది, బత్తిరి ప్రశాంత్, నాయకులు వెగోలపు శ్రీనివాస్ గౌడ్, గాజుల ప్రసాద్, బుర్రశంకర్, ఆసం తిరుపతి, మెడగొని రాజన్న, రొడ్డ శ్రీనివాస్, ధర్మల రాజసంపత్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.